హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పెళ్లి పనులైతే స్టార్ట్ అయిపోయినాయండి. ఈరోజు ముందుగా అయితే నూనె నలుగు, పసుపు నలుగండి పెడుతున్నాము. స్టార్ట్ చేసాము. ముందుగా అయితే పచ్చని పందిలైతే వేసాము. వేసిన తర్వాత ఆ పందిలి కింద బాగా నీట్‌గా చిమ్మేసి బియ్యపు పిండితో పీటల ముగ్గులు వేస్తామండి. ముగ్గులు వేసిన తర్వాత ఒక 3 పీటల ముగ్గులు వేసి దాని మీద 3 పీటలు వేసాము. పీటలు వేసిన తర్వాత ఒక తెల్లటి అంచు ఉండే పంచి వేసి, తర్వాత దానిపైన చుట్టూ ఇలాగా వడ్లు పోస్తాము. వడ్లు పోసిన తర్వాత ఆ అబ్బాయిని కూర్చోపెడతాము. తర్వాత అన్నీ పసుపు, కుంకుమ అన్నీ అయితే అలాగా రెడీ చేసుకుంటాము. పీటల మటుకు తూర్పు ముఖంలోనే ఉండేటట్టు వేసుకోవాలండి. ఇంటి ముందు పచ్చని పందిరి వేసాం కదా! ఆ పందిరి కిందే వేసుకోవాలి. పీటలు కూడా పక్కన వేయకూడదు. కూర్చున్న అబ్బాయి కూడా పెళ్ళికొడుకు కూడా తూర్పు ముఖం చూస్తూనే కూర్చోవాలి. పెళ్ళికొడుకు తోడి పెళ్ళికొడుకు అందరూ తూర్పు ముఖంతోనే కూర్చోవాలి. పెళ్ళిలో పెళ్ళికూతురికి పెళ్ళికొడుక్కి పసుపు పెట్టడం గల కారణాలు నాకు కొన్ని తెలుసండి. అవి మీకు చెప్తున్నాను. మీకు ఇంకేమైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యాలు జరిగేటప్పుడైనా పసుపు చాలా ముఖ్యం. పెళ్లి సమయంలో మనం పసుపుకి ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. అంతేకాకుండా వివాహ సమయాల్లో పసుపు వేడుక కూడా ఎంతో ఘనంగా చేసుకుంటాం. పసుపు దంచటము అనేది మనకి చాలా ముఖ్యం కదండి. ఈ రోజుల్లో పసుపు కొట్టడం కూడా ఒక రోజు కేటాయించుకుంటాం. మన ఛానల్లో కూడా పసుపు కొట్టటము వేడుక పెట్టున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. పెళ్ళికొడుక్కి పసుపు పూసి మంగళ స్నానం చేస్తారు. అది అలాగే పెళ్ళికూతురికి కూడా పసుపు పూసి మంగళ స్నానాలు చేస్తాం. అది ఒక ఆచారంగా మారింది. పసుపు మంగళకరంగా భావిస్తాం. వివాహ సమయాలలో పసుపు రాయటం వల్ల వధువు వరుడు జీవితం శుభప్రదంగా సాగుతుంది అని మనము ఎంతో నమ్మకంగా భావిస్తున్నాం. దానివల్ల వాళ్ళకి ఎటువంటి దుష్టశక్తులు ఆవరించకుండా వాటిని తరిమి కొట్టే శక్తి పసుపుకి ఉంటుందని భావిస్తాము. వధువు వరుడు పసుపు రాయటం వల్ల వాళ్ళ చర్మాలలో ఉండే దుమ్ము ధూళి కూడా పోతుంది అని భావిస్తాము. పసుపు పూయటం వల్ల వాళ్ళ ఒక ముఖాలు కాంతివంతంగా కనిపిస్తుంటాయి. అంతేకాదండి, పసుపు పూసి వాళ్ళకి నలుగు పెట్టిన తర్వాత వాళ్ళని ఇంటి నుంచి బయటకు కూడా పంపించరు. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే ఇలాగా మా ఆచారాలు ఇలాగే జరుగుతాయండి. చూడండి, ఈ పక్కన వరుస వస్తారు కదండి. అంటే మేనమామలు, మేనత్తలు, ఇలాగ అల్లుళ్ళు ఇలాగ ఉంటారు కదండి. అలాగే వరుస అయిన పిల్లల్ని పెళ్ళి కొడుకులుగా ఇలాగా అటొకరిని ఇటొకరిని ఇలాగా కూర్చోబెడతారు. తర్వాత అందరికీ తాంబూలాలు అంటే 2 అరటిపళ్ళు, తమలపాకులు, ఒక్కలు, పువ్వు, అక్కడి నుంచి చిల్లర నాణ్యము అలాగా పెట్టేసి అందరికీ దంపతులుగా వచ్చిన వాళ్ళందరికీ దంపతులుగా, విడిగా వచ్చిన వాళ్ళకి విడిగా అందరికీ ఇలాగైతే చేస్తూ ఉంటారు. పసుపు శనగపిండిలో కొంచెం పన్నీరు వేసామండి. పన్నీరు వేసి శనగపిండి మళ్ళీ పసుపు అలాగా అన్నీ రెడీగా చేసుకున్నాం కదా, అవన్నీ అలాగా నూనె కూడా పూస్తామండి మేమైతే. మాకు నూనె నలుగు అంటాము మేమైతే అందరమి. కొన్ని ఊరుల్లో కూడా గంధపు నలుగు పెడతారు. నూనె నలుగే పెట్టి ఆపేస్తారు. మాకైతే సాంగ్యానికి ఫస్టు నూనె నలుగే పెడతారు. పెళ్ళికొడుకుని చేసి నూనె నలుగు చేసి తర్వాత గంధపు నలుగు పెడతారు. అందరినీ పెళ్ళికొడుకుని చేస్తారు అంటారండి. మాకైతే ముందు ఇలాగే నూనె నలుగు పెట్టి స్టార్ట్ చేస్తారు. అబ్బాయికి కాళ్ళకి పారాని పెట్టేది అవన్నీ నూనె నలుగు అయిపోయిన తర్వాత మంగళ స్నానాలు చేసి తర్వాత కాళ్ళకి పానాలు పెట్టి స్వామివారికి మాకు వేడికొండల స్వామిని కొలుచుకుంటామండి మేము. అదేనండి, వేడికొండల స్వామి అంటే వెంకటేశ్వర స్వామిని కొలుచుకుంటాము. ఆ వెంకటేశ్వర స్వామికి పెళ్ళి ముందు రోజు
ఈ నూనె నలుగు అయిపోయిన తర్వాత ఎదురు నడుస్తామండి మేము. ఎదురు నడిచి కొండకి నడిచినట్టుగా ఎదురు నడుస్తాము. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అదే పెడతామండి. మంగళ స్నానాలు తర్వాత ఎదురు నడవటం వెంకటేశ్వర స్వామికి చెప్తాము. అది కూడా చూడండి తప్పకుండా. చూడండి ఇవి పెద్దవాళ్ళండి. మా ఇంటి పేరుతో ఒక వీళ్ళు పెద్దవాళ్ళు. ఈ పెళ్ళి కొడుకు వాళ్ళ నానమ్మ తాతయ్య వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ముళ్ళండి. తాతయ్యలు ఇద్దరు అబ్బాయికి. నాకు కూడా తాతయ్యలేనండి. మీకైతే గంధపు నలుగులు నూనె నలుగులు ఎలా జరుపుకుంటారు? మేమైతే ఇలాగే జరుపుకుంటామండి. ఫస్ట్ ఆ వైట్ క్లాత్ వేసిన తర్వాత ఒక 5 మంది ముత్తైదులు అక్షింతలు వేస్తారు. అక్షింతలు వేసిన తర్వాత 5 పక్కల తాంబూలాలు పెడతారు. 2 అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు, చిల్లర నాణ్యము అన్నీ పెట్టేసి పువ్వు అన్నీ పెట్టి 5 పక్కల 5 తాంబూలాలు పెట్టేసి 5 మంది అక్షింతలు 5 మంది ముత్తైదువులు వచ్చి అక్షింతలు వేసేసి తర్వాత అబ్బాయిని కూర్చోబెడతారు. పక్కన వరుస వచ్చే వాళ్ళ పిల్లల్ని కూడా అలాగా కూర్చోబెడతారు. అంతా అయిపోయిన తర్వాత ఇలాగా మంగళహారతులు కూడా ఇచ్చేస్తాము. మీరైతే ఎలా జరుపుకుంటారండి? నాకు కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఇలా జరుపుకుంటారు. మేము రావటం కొంచెం లేట్ అయిందండి. పెళ్ళి పిలుపులకి వెళ్ళాము ముందు రోజు. శ్రావణ శుక్రవారం కదా, అక్కడ వరలక్ష్మి వ్రతం గుడిలో వరలక్ష్మి వ్రతం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి వచ్చి పెళ్ళి పిలుపులకి వెళ్ళి తెల్లవారి కొంచెం లేలేకపోయాము. అంతే కొంచెం లేట్ అయింది. త్వరగా అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి చాలామంది అయితే వెళ్ళిపోయారు. చూడండి ఇలాగైతే అందరూ ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. లేట్ అయిపోతుందని త్వరగా మంగళహారతి అయితే ఇచ్చేశారు. మళ్ళీ అయితే వచ్చిన వాళ్ళు పెడుతూ ఉన్నారు. పెళ్ళంటే అంతేనే కదండి, హడావిడిగా జరుగుతూ ఉంటుంది. మేమందరం అయితే నలుగురం వచ్చేసామండి. హడావిడిగా గబగబా ఫాస్ట్గా అయితే వచ్చేసి ఇక్కడికి అందరం వచ్చేసి ఇక్కడ అయిపోయిన తర్వాత పొంగలి కూడా పెడతామండి ఇంట్లో. పొంగల వీడియో కూడా ఉంది. పొంగల్ అంటే ఇంతకుముందు నట్టింట్లో అయితే రాళ్ళు పెట్టేసి మంట పెట్టి కట్టెలు పెట్టేసి ఆవు పిడకలతో పొంగలు పెట్టేవాళ్ళండి. ఇప్పుడైతే అలాగా పెట్టలేదు. కొంచెం మారిపోయింది కదా అందరూ. ఇప్పుడైతే టైల్స్ పగిలిపోతాయి అవి ఇవి అని చెప్పేసి మామూలు స్టవ్వే తెచ్చిపెట్టేసుకొని ఇంట్లోనే స్టవ్ తెచ్చిపెట్టుకొని ఆ స్టవ్ మీదే పొంగిచ్చేస్తామండి. పొంగిచ్చేసిన తర్వాత ఎదురు నడుస్తామన్నమాట. ముందు దేవుడికి పొంగలు పెట్టేస్తాము. తర్వాత అన్నీ రెడీ అయిపోయినాయండి. టిఫిన్ కూడా తెచ్చి రెడీగా పెట్టున్నారు. ఇంకా టిఫిన్ అయితే తినేసి ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ గంధపు నల్లికి రెడీ రావాలి కదా.